హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వచ్చేసి నేను డైలీ వ్లాగ్ని మీతో షేర్ చేస్తున్నానండి. అలానే ఒక చిన్న టిప్ని, కొంచెం షాపింగ్ హాల్ని కూడా మీకు బోర్ కొట్టించకుండా మధ్యలో షేర్ చేస్తాను. లాస్ట్ వరకు చూసేసేయండి. ఇప్పుడు వచ్చేసి మనం మార్నింగ్ స్టవ్ని ఎంత క్లీన్ చేసుకొని మనం వర్క్ స్టార్ట్ చేసినా మనకి స్టార్టింగ్ నుంచి ఈ విధంగా మెస్సీగా తయారవుతూ మనకి పని భారం అనేది గుర్తు చేస్తూ ఉంటుంది. ఏమంటారు మీరు? అవునా? మీరు ఏమనుకుంటున్నారు అన్నది కింద కామెంట్ సెక్షన్‌లో నాతో షేర్ చేయండి. ఇప్పుడొచ్చేసి నేను ఇడ్లీ పెట్టానండి స్టవ్ మీద. ఇప్పుడు చట్నీకి కూడా ఆల్మోస్ట్ అంతా ప్రిపరేషన్ అయిపోయింది. ఆ ప్రిపరేషన్ చేసేటప్పుడు ఈ విధంగా ఇక్కడ కొంచెం మెస్సీగా అయిపోయిందనమాట నాకు. ఈ విధంగా అన్నీ డబల్ డబల్ అవుతూ ఉంటాయండి ఒక్కొక్కసారి. ఆ విధంగా అనిపించినప్పుడు ఇదిగోండి ఇక్కడ చూసారు కదా! మళ్ళీ పాలనేవి పొంగిపోయినాయి. ఇయన్నీ డబల్ డబల్ పనులు చేయాలంటే ఒక్కొక్కసారి చాలా చిరాకుగా అనిపిస్తూ ఉంటుంది. మీకు కూడా ఈ విధంగా డబల్‌గా పనులైనప్పుడు మీరు అలానే చిరాకు పడుతూ ఉంటారన్నది కింద కామెంట్ సెక్షన్‌లో నాతో షేర్ చేయండి. తప్పదు కదా! మనమే చేసుకోవాలి కాబట్టి ఇక వర్క్ అనేది స్టార్ట్ చేసేసుకోవాల్సిందే. ముందుగా నేను ఆ స్టవ్ మీద పాలు పొంగిపోయినాయి కదండీ! ఆ స్టాండ్‌ని తీసేసాను. ఎందుకంటే మళ్ళీ కొంచెం మనం స్టవ్ గనక వెలిగిస్తే అది నల్లగా అయిపోయి మనం రుద్దుకోవడానికి కష్టమైపోతుందనమాట, వాష్ చేసుకోవడానికి. ఇప్పుడు చట్నీ కూడా మిక్సీ పట్టేసాను. ముందుగానే తాలింపు అనేది వేసుంచాను కాబట్టి తాలింపుని కలిపేసాను ఇప్పుడు. నెక్స్ట్ ఇడ్లీ కూడా అయిపోయినాయండి. ఇప్పుడొచ్చేసి మీరు చూసారు కదా! అది పెద్దది ఇడ్లీ కుక్కరు. ఇప్పుడొచ్చేసి నేను చూపిస్తున్నది చిన్నదండి. ఇది మీడియం సైజ్‌ది ఇడ్లీది. ఈ స్టాండ్ ఏంటంటే మనం చిన్నగా రైస్ కుక్కర్‌లోనైనా పెట్టుకోవచ్చు. ఇదొచ్చేసి బటర్‌ఫ్లై కంపెనీది. నెక్స్ట్ వచ్చేసి ప్లాస్టిక్ మెటీరియల్ టైప్‌లో ఉంటుంది. దీనికి మనం ఆయిల్ అనేది గ్రీస్ చేసి మామూలుగా ఇడ్లీ బ్యాటర్ వేసేసుకొని మామూలుగా ఇడ్లీ ఎలా వండుతామో అలానే వండేయడమే. కాకపోతే అంతకుముందు మనం స్టీల్‌లో వచ్చేటివి చూసారు కదా! మీరు ఐడియా ఉండే ఉంటుంది. చిన్న చిన్న ఇడ్లీలు. అలా కాకుండా ఇది కొంచెం మీడియం సైజులో ఉంటుంది. పిల్లలకు కూడా కన్వీనియంట్‌గా ఉంటుందనమాట తినడానికి. అందుకోసం నేను ఈ విధంగా చిన్న దాంట్లో ఏశాను. ఎందుకంటే ఎప్పుడు పెద్ద దాంట్లో నేయడం వలన పిల్లలకి బోర్‌గా అనిపిస్తుంది కదా! కొంచెం వెరైటీగా అనిపిస్తే రెగ్యులర్‌గా తినే ఇడ్లీ అయినా ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తుంది. అందుకోసం నేను ఈ విధంగా ట్రై చేశాను. మీరు కూడా ఇలా ట్రై చేస్తూ ఉంటారా అన్నది కింద కామెంట్ సెక్షన్‌లో నాతో షేర్ చేయండి. ఇప్పుడొచ్చేసి నేను ఆఫ్టర్‌నూను బట్టలకి గంజి పెడుతున్నాను. ఇదేంటంటే రివైవ్ లిక్విడ్‌ని మనం ఏ విధంగా బెడ్ షీట్స్‌కి గానీ, లేదంటే కాటన్ డ్రెసెస్‌కి గానీ, లేదంటే జెంట్స్ షర్ట్స్ ఉంటాయి కదా! వాటికైనా కూడా పెట్టుకోవచ్చనమాట. ఇదేంటంటే లైట్‌గా ఉంటుంది. మరి బాగా థిక్‌గా ఉండదు. మనకి ప్రిపరేషన్ అనేది కూడా చాలా సింపుల్‌గా ఉంటుంది. ఇదొచ్చేసి రివైవ్ లిక్విడ్ అండి. ఇది మనకి మామూలుగా బయట స్టోర్స్‌లో అందుబాటులో ఉంటుంది. ఇది తీసుకున్నాను నేను. ఇది ఎప్పటినుంచో నేను వాడుతూనే ఉంటాను. ఒక్కసారి మీకు చూపిద్దామని అనిపించింది. తెలియని వాళ్ళైతే తెలుసుకుంటారు కదా అని అనిపించింది. కాటన్ డ్రెస్సులు గానీ, లేదంటే జెంట్స్‌వి కొన్ని షర్ట్స్ ఉంటాయి కదా! అవేంటంటే బాగా హార్డ్‌గా ఉండే గంజి కాకుండా ఈ విధంగా లైట్‌గా ఉండే గంజిని పెట్టుకుంటే వాళ్ళకి కూడా కంఫర్ట్‌గా అనిపిస్తుంది. అలానే బెడ్ షీట్స్‌కి అయితే మాత్రం చాలా బావుంటుందండి ఇది. ఇలా కాకుండా మనకి పౌడర్ ఫామ్‌లో కూడా అందుబాటులో ఉంటుంది. అదైనా యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ టైమ్ నేను మీకు అది చూపిస్తాను. ఇప్పుడొచ్చేసి నేను 2 మగ్స్ వాటర్ తీసుకున్నానండి బకెట్‌లో. ఇప్పుడొచ్చేసి 1 మూత ఫుల్లుగా నేను రివైవ్ లిక్విడ్‌ని తీసుకున్నాను. ఆ లిక్విడ్ ఏంటంటే మనం ఈ విధంగా వేసిన తర్వాత మళ్ళీ ఈ మూతని వాష్ చేసి పెట్టుకోవాలి. లేదు అంటే మూత స్ట్రక్ అయిపోతుంది. అందుకోసం కంపల్సరీ మనం వాష్ చేసి మూతను పెట్టుకోవాలి. ఇప్పుడొచ్చేసి నేను దాన్ని బాగా మిక్స్ చేశానండి. ఇదేంటంటే చాలామందికి గంజి పెట్టుకోవడం రాదు కదా! ఎందుకంటే షర్ట్స్ మీద గానీ, డ్రెసెస్ మీద గానీ ఉడకబెట్టిన గంజి పెడితే మరకలు మరకలుగా అవుతుంది. అలా కాకుండా ఇది సింపుల్‌గా బావుంటుందనమాట. ఇప్పుడొచ్చేసి నేను వాష్ చేసిన పిల్లో కవర్స్ అవన్నీ వేస్తున్నాను. అలానే బెడ్ షీట్స్‌ని కూడా మనం 1 మగ్గు లేదంటే 1 ½ మగ్గు వాటర్‌లోనే మనం మిక్స్ చేసుకోవాలి. మరి హాఫ్ బకెట్ అలా తీసుకోకూడదు. 1 మగ్గు లేదంటే 1 ½ మగ్గులో మనం ఒక బెడ్ షీట్‌ని ఫుల్‌గా ముంచేసి కాసేపు ఉంచాలి. ఇదిగోండి నేను ఒక హాఫ్ అన్ అవర్ ఉంచాను. ఇందులో మనం ఏ కంఫర్ట్ గానీ అలాంటియి ఏమీ వేయక్కర్లేదు. మంచి స్మెల్ ఉంటుందనమాట. ఇప్పుడు ఈ విధంగా చేసుకున్నాం కదా! దీన్ని మనం మామూలుగా పిండొద్దండి. మనం పిండకుండానే ఆరేసుకోవాలనమాట. అలా కాకుండా గనక మీరు పిండితే దాంట్లో ఉండే స్టార్చ్ అనేది లైట్‌గా ఉంటుంది కాబట్టి మనకి బట్టలు స్టిఫ్‌గా ఉండవు. అలా కాకుండా ఇదిగోండి మీరు చూస్తున్నారు కదా! వాటర్ కూడా ఇంకా చూస్తున్నారుగా, ఇంకా పడుతూనే ఉన్నాయన్నమాట. నేను అది కంప్లీట్‌గా పిండలేదు. అలానే మీరు బెడ్ షీట్స్‌కి గూడా మీరు ఈ విధంగానే పెట్టుకోవచ్చు. ఇదిగోండి ఇంకా వాటర్ అనేది మిగిలింది. అలా కాకుండా ఉతికిన బెడ్ షీట్లుంటాయి కదండీ! ఆల్రెడీ డ్రై అయిపోయినయి. అయి ఇంకా మనం ఈ విధంగా వాటర్‌లో పెట్టడం వలన అవి డ్రైగా ఉంటాయి గదా! ఇవి డైరెక్ట్‌గా స్టార్చ్‌ని ఎక్కువగా తీసుకుంటాయన్నమాట.
ఇంకా అలా అయితే ఇంకా బాగుంటుంది. మనం ఇలా వాష్ చేసిన వెంటనే పెట్టుకోవడం కంటే ఆరిపోయిన బట్టలకు పెడితే ఇంకా మంచిగా స్టిఫ్గా ఉంటాయి. మీరు ఈ విధంగా ట్రై చేసి చూడండి, ఎలా అనిపించింది అన్నది కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి. బెడ్షీట్స్కి మాత్రం ఈ విధంగా చేసుకోవడం వల్ల మరకలు అలాంటివి కూడా తొందరగా వదిలిపోతాయి, చూడ్డానికి కూడా నీట్గా కొత్తగా ఉంటాయి అన్నమాట ఎప్పుడు. అందుకోసం నేను ఇది మీతో షేర్ చేస్తున్నాను. తెలియని వాళ్ళైతే ఏంటంటే మనం కాటన్ బెడ్షీట్స్ అలాంటివి వాడుతూ ఉంటాం కాబట్టి అవి తొందరగా సాగి పడిపోయినట్టుగా అనిపిస్తాయి. అలా కాకుండా మనం ఈ విధంగా గంజి పెట్టడం వలన స్టిఫ్గా కొత్తగా ఉంటాయి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడొచ్చేసి నేను కాకరకాయ ఫ్రై చేస్తున్నానండి. ఇది ఆఫ్టర్‌నూన్ టైంలో ఖాళీగా ఉన్నాం కదా అని చెప్పేసి కాకరకాయ కారం చేద్దామని అనుకుంటున్నాను. ఈ కాకరకాయలు శుభ్రంగా కడిగి పొడుగ్గా కట్ చేసి పెట్టానండి ముక్కలు. దీంట్లో ఇప్పుడు నేను ఉప్పు, పసుపు యాడ్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కనుంచాను. దానివల్ల ఏంటంటే కొంచెం రసంలాగా కొంచెం ఫామ్ అవుతుంది. ఇప్పుడొచ్చేసి నేను ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ముందుగా నూనె వేసుకున్నాక తాలింపు గింజలు వేశానండి. తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేశాను. ఇవొచ్చేసి కొంచెం ఫ్రై అవ్వాలి. ఆ తర్వాత నేను కరివేపాకుని యాడ్ చేస్తున్నాను. ఇవి కూడా కొంచెం వేగాలి. కొంచెం పచ్చి వాసన పోయిన తర్వాత మనం కాకరకాయ ముక్కల్ని ఇందాక మనం పక్కన ఉంచుకున్నాం కదా, వాటిని గట్టిగా పిండాలన్నమాట. చేతులతో ఒత్తితే మనకి వాటర్ అనేది కాకరకాయలో ఉండే వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. దానివల్ల ఏంటంటే బాగా చేదుగా ఉండవు. ఈ విధంగా మనం కాకరకాయని సాల్ట్‌తో పక్కన ఉంచడం, ఈ విధంగా వాటర్‌ని తీసేయడం వలన చేదనేది ఎక్కువగా ఉండదనమాట. చేదు ఎక్కువగా లేకపోతే పిల్లలు కూడా తింటారు కదా, అందుకోసం అని చెప్పేసి నేను ఆ విధంగా పిండాను. చాలామందైతే యాజ్ ఇట్ ఈజ్ ఆ విధంగానే కాకరకాయలని మామూలుగా కట్ చేసేసుకొని కర్రీలో వేసేసుకుంటారు. ఆ విధంగా అయినా కూడా ట్రై చేయొచ్చు. ఈ విధంగా అయితే ఏంటంటే పిల్లలు కూడా తినడానికి బాగుంటుంది కొంచెం అని చెప్పేసి నేను ఈ విధంగా ట్రై చేశాను. ఇదిగోండి చూసారు కదా, వాటర్ అంతా ఏ విధంగా వచ్చేసిందో. ఇదంతా చేదుగా ఉంటుందన్నమాట ఆ వాటరు. ఇప్పుడొచ్చేసి మళ్ళీ ఇంకా కొంచెం కూడా ఉంటే నేను అవన్నీ కూడా గట్టిగా స్క్వీజ్ చేసి అందులో వేసేసాను. ఇప్పుడొచ్చేసి మనం సాల్ట్ కూడా ఇందులో కాకరకాయ ముక్కలకి ఆల్రెడీ పట్టించి ఉంచాం కాబట్టి ఇప్పుడు నేను సాల్ట్ అనేది యాడ్ చేయలేదండి. ఇక ముక్కల్ని మనం సిమ్‌లో పెట్టుకొని మూత పెట్టేసి ఉంచుకోవాలి. కొంచెం మెత్తపడిన తర్వాత కొద్దిగా ఫ్రై అయ్యేదాకా వేయించుకుంటూ ఉండాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేదంటే మాడిపోతాయి. ఈ విధంగా మనకి ముక్కలు కొంచెం మెత్తబడి కొద్దిగా ఫ్రై అవుతూ ఉండంగానే మనం కొన్ని ప్రిపరేషన్స్ అనేవి చేసుకుందాము. ఇప్పుడు ముందుగా మనం కొన్ని పల్లీలని అంటే ఒక 3 స్పూన్ల పల్లీలని వేయించుకోవాలి డ్రైగా. నెక్స్ట్ వచ్చేసి మినపప్పును కూడా నేను డ్రైగా వేయించుతున్నాను. అలానే కొన్ని నువ్వులు ఉంటాయి కదా, పొట్టు తీసిన నువ్వులు ఒక స్పూను, దాన్ని కూడా మనం లైట్‌గా వేయించుకొని ఈ మూడిటిని పొడి చేసుకోవాలండి. పొడి చేసుకున్న తర్వాత మినపప్పు, నెక్స్ట్ పల్లీలు, తర్వాత నువ్వులు వేసాము. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నేను వెల్లుల్లిపాయలు వేశాను. కొంచెం కారం కూడా ఇందులోనే యాడ్ చేస్తున్నాను. ఈ పొడి అనేది మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఈ పొడి లేకపోతే మనకి ఫ్లేవర్‌ఫుల్‌గా ఉండదన్నమాట కాకరకాయ ఫ్రై, అందులోనూ పిల్లలు తినడానికి. ఇప్పుడు మనం వెల్లుల్లిపాయలు, నెక్స్ట్ వచ్చేసి కారం యాడ్ చేసాం కదా, ఇప్పుడు వచ్చేసి చూసారు కదా ముక్కలు కొంచెం ఫ్రై అయినాయి, కొద్దిగా నల్లబడ్డాయి అన్నమాట. నల్లబడ్డవంటే కొంచెం ఫ్రై అయినాయండి. ఇప్పుడు వచ్చేసి మనం ఈ మిక్స్‌ని మనం యాడ్ చేసుకోవాలి దీంట్లో. మొత్తం ఇక కంప్లీట్‌గా కర్రీ అయిపోయినట్టేనండి. ఇప్పుడు కొద్దిగా సాల్ట్‌ని యాడ్ చేశాను నేను. కారం కూడా ఆల్రెడీ మనం ఇందులోనే యాడ్ చేసాం కదా. ఇప్పుడు ఇక కర్రీ అయిపోయిందండి. నెక్స్ట్ వచ్చేసి మొన్న నేను మీతో షేర్ చేశాను కదా, బర్డ్ లిడ్‌తో ఉండే జార్స్‌ని నేను ఆల్రెడీ కమ్యూనిటీలో మీతో షేర్ చేశాను. ఇవొచ్చేసి నేను అంతకుముందు తీసుకున్నవేనండి. వీటిని ఏంటంటే వాష్ చేసి వాడడానికని ముందుగా రెడీ చేసి ఉంచాను. ఈ గ్లాస్ జార్స్‌ని మనం డైరెక్ట్‌గా సర్ఫ్ వాటర్‌లో పెట్టేసి మనం వాష్ చేయొద్దండి. ఎందుకంటే సర్ఫ్ వాటర్ అనేది మనకి జిడ్డుగా ఉంటుంది కదా, అంటే కొంచెం జారిపోతూ ఉంటుంది. ఆ టైంలో గనక మనం సర్ఫ్‌ని బాగా పూసేసి అంటే విమ్ లిక్విడ్‌ని వాటిని బాగా పూసేసి గనక మనం వాష్ చేయాలి అనుకుంటే జారిపోయి పడే అవకాశం ఉంటుంది. అలా కాకుండా మనం వీటిల్లో తడి క్లాత్ ఉంటుంది కదా, వీటిని తడి క్లాత్‌తో తుడుచుకోవాలి. మనం మామూలుగా దీంట్లో మనం స్టిక్కీగా ఉండే ఐటెమ్స్ ఏమీ వేయము. అందులోనూ మనం ఏదైనా షో పర్పస్ ఐటెమ్సే వేస్తాం కాబట్టి ఊరికే వాష్ చేయకుండా తడి క్లాత్ పెట్టి తుడుచుకుంటే మనకి ఎక్కువ రోజులు ఉంటాయండి. లేదంటే మూత పగిలినా, జార్ పగిలినా మనకి ఇన్ని డబ్బులు పెట్టి కొనుక్కున్నాం కదా, వేస్ట్ అయిపోతాయి. అందుకోసం ఒక్కసారి షేర్ చేద్దాం అనిపించింది. గ్లాస్ జార్స్‌ని హ్యాండిల్ చేయడం కష్టం కాబట్టి ఊరికే వాష్ చేసుకోవద్దు. ఇప్పుడు వచ్చేసి ఈ వీడియో గనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే ఈ వీడియో గనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. అలానే పక్కనున్న బెల్ బటన్ని కూడా యాక్టివేట్ చేసుకుంటే నేను ఏదైనా వీడియోస్ పోస్ట్ చేయగానే మీరు వెతుక్కోకుండానే నా వీడియోస్ మీ ముందు ఉంటాయి. ఇప్పుడు వచ్చేసి టిప్స్ టైం.
ఇప్పుడొచ్చేసి మీరు చూస్తున్నది ఈ టిప్ వచ్చేసి మీరు ఆల్రెడీ చాలా వీడియోస్‌లో చూసి ఉండొచ్చు. కాకపోతే మీరు ట్రై చేశారా లేదా అన్నది కింద కామెంట్ సెక్షన్‌లో నాతో షేర్ చేయండి. నేను మాత్రం కంపల్సరీ ఎక్కడ ఏ వీడియోలో ఒకవేళ చూసినా ఏదైనా టిప్ గనక నాకు మంచిగా అనిపిస్తే తప్పకుండా దాన్ని ఫాలో చేస్తానండి. మీరు గూడా ఆ విధంగా చేస్తారా లేదా అన్నది కింద కామెంట్ సెక్షన్‌లో నాతో షేర్ చేయండి. అలానే ఇప్పుడొచ్చేసి ఇది నాకు వీడియోలో చూడకముందే స్టీల్ సామాన్ షాప్‌లో నేను అడిగానండి అంతకుముందు. నేను చిన్న చిన్న ఐటెమ్స్ చాలా తీసుకుంటూ ఉంటాను గదా! షాప్‌లో అడిగాను. ఇట్లా గీతలు పడిపోతున్నాయి. స్టిక్కర్స్ అనేవి రావట్లేవు. ఈ స్టిక్కర్స్ అసలు మీరెందుకు వేస్తారు అని జెప్పేసి నేను అడిగేదాన్ని. ఆ షాప్ అతను చెప్పారు, "కొంచెం మీరు వేడి చేసి గనక తీస్తే మీకొచ్చేస్తుంది మేడం. ఏమి ప్రాబ్లమ్ ఉండదని" చెప్పారు. అంతకుముందు గూడా నేను ట్రై చేశాను. సరే అదొకసారి మీతో షేర్ చేద్దాం అనిపించింది నాకు. ఇది మనం కొంచెం మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని స్టవ్వు దాని మీద కొత్త గిన్నె ఏదన్నా తెచ్చుకున్నప్పుడు పెట్టామనుకోండి, ఆ వేడికి మనకి స్టిక్కర్ అనేది వస్తుంది. దాన్ని స్పూన్‌తో గానీ, ఈ విధంగా నైఫ్‌తో గానీ కొంచెం షార్ప్‌గా ఉండే దాంతో మనం ఈ విధంగా లాగంగానే వచ్చేస్తుంది. అలా కాకుండా ఇంకా గమ్ము గినక ఉంది అని అనుకుంటే మీరు కొంచెం దాన్ని చల్లారిపోయిన తర్వాత నెయిల్ పాలిష్ రిమూవర్‌తో ఒక్కసారి మీరు క్లీన్ చేశారంటే నీట్‌గా అయిపోతుంది. ట్రై చేసి చూడండి. ఇప్పుడొచ్చేసి ఈవినింగ్ టైమ్ అండి. బట్టలు తీసుకొద్దామని చెప్పి పైకొచ్చాము. ఈ మధ్యన బాగా వానలు ఎక్కువైపోయినాయి గదా! కొంచెం వానలు తగ్గినియండి. ఇక టోటల్‌గా బట్టలన్నీ కంప్లీట్ చేసుకోవాలి. మళ్ళీ ఎప్పుడు వానలు స్టార్ట్ అవుతాయో ఏమో తెలియనే తెలీదు. ఇప్పుడొచ్చేసి ఇక్కడ చల్లగా ఉంది కదా! నేను, తన్మయ్ వచ్చేసి ఇక్కడ బయటనే ఉన్నాము. చాలా సేపు వరకు ఇక్కడ డాబా మీదనే టైమ్‌ని స్పెండ్ చేశాము. ఒకసారి మీతో కూడా చుట్టుపక్కల ఎలా ఉంటుంది మాది అని చెప్పి షేర్ చేస్తాను. అంటే మా లొకాలిటీ ఎలా ఉంది అన్నది మీకు కూడా ఒక ఐడియా అనేది వస్తుంది కదా! అందుకోసం చూపిస్తున్నాను. అలానే మా మొక్కలు కూడా మాకు ఇటు సైడ్ ఇప్పుడు మీరు అపార్ట్మెంట్ చూస్తున్నారు కదా! కొత్తగా కడుతున్నది. అక్కడి నుంచి చూస్తే మా గ్రిల్ దగ్గర నుంచి మొక్కలు చాలా బాగా కనిపిస్తాయి. ఏదో ఒక టైంలో నేను మీతో షేర్ చేయడానికి ట్రై చేస్తాను నా వీలుని బట్టి. ఇప్పుడొచ్చేసి షాపింగ్ టైం. ఇప్పుడు మీరు చూస్తున్నవి వచ్చేసి నేను అమెజాన్‌లో బుక్ చేశానండి. ఇవి 2 ఐటెమ్స్. వీటిల్లో ఆల్రెడీ ఒకటి మీతో షేర్ చేశాను. అదొచ్చేసి అదిగోండి అక్కడ కనిపిస్తుంది కదా! బటర్‌ఫ్లైదనమాట. అదొచ్చేసి ఫోటో ఫ్రేమ్ అండి. దాంట్లోనే మనకి చిన్న ప్రింటౌట్ లాగా వచ్చింది. కానీ గ్లాస్ అయితే కాదండి. ఫ్రంట్ ఉన్నదొచ్చేసి ప్లాస్టిక్ మెటీరియల్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది కిచెన్ కొటేషన్. ఈ కిచెన్ కొటేషన్ అనేది క్వాలిటీ వైస్‌గా కొంచెం పర్వాలేదనిపించింది. అంత గొప్పగా అయితే ఏం లేదు. మనకి వుడ్ అనేది పల్చగా ఉంది. ఎగ్జామ్ ప్యాడ్ కంటే గూడా కొంచెం పలచగానే అనిపించింది. కాపోతే కిచెన్‌లో యూజ్ చేసుకోవడానికి కాబట్టి, ఈ కిచెన్ కొటేషన్ అనేది బావుంది కాబట్టి నాకు పర్వాలేదనిపించింది. వీటి లింక్స్ అవన్నీ కూడా నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. కావాలంటే ఒకసారి చెక్ చేయండి. ఇదైతే నాకు బెటర్‌గానే అనిపించింది మనం పెట్టిన రేట్‌కి. ఎలా అనిపించిందండి? మీకు నచ్చిందా ఈ వీడియో? ఈ వీడియో గనక నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని మంచి వీడియోస్‌తో, మరిన్ని మంచి డైలీ వ్లాగ్స్‌తో, డీఐవైస్‌తో, షాపింగ్ వ్లాగ్స్‌తో మీ ముందుంటాను. బాయ్ బాయ్. సీ యూ. హ్యావ్ ఎ నైస్ డే.